Hello everybody, welcome to SMR Telugu Education. So next one is how to solve this problem. So enter any number 7 enter చేస్తే మనకి అవుట్పుట్ కావాలి. ఓకే, ఇక్కడ అవుట్పుట్ కావాలి. So how to solve this problem. So ఇక్కడ enter any number. So enter any number 7 అని ఎంటర్ చేస్తే మనకు అవుట్పుట్ ఏం కావాలి. ఇక్కడ స్పేస్ 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 7 7 6 7 అవుట్పుట్ కావాలి. ఓకే, సో ఎంటర్ ఎనీ నెంబర్. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. అంటే ఎంటర్ ఎన్ వాల్యూ ఎంత, మనం ఎన్ వాల్యూ 7 ఎంటర్ చేయాలి. 7 ఎంటర్ చేస్తే మనకి అవుట్పుట్ కావాలి. అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి, మనకి 7 ఉన్నాయి. అంటే లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి, 7 టైమ్స్ రిపీట్ అవ్వాలి. సో 7 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే ఎలా రాస్తాం, i is equal to 1. సో i is equal to 1, I less than or equal to n, I is equal to I plus 1. ఇక్కడ I వాల్యూస్ రాస్తున్నాను. ఇక్కడ I లో ఉన్న వాల్యూస్ మనకి I లో ఉన్న వాల్యూస్ 1 2 3 4 5 6 7. సో అందరూ కూడా దీన్ని ఓన్గా చేయొచ్చు. అంటే అప్ టు మనకు ఇప్పుడున్న నాలెడ్జ్ వరకు మీరు ఓన్గా చేయొచ్చు. వీడియో ఫాస్ట్ చేసి ఓన్గా ట్రై చేయండి. ఒకవేళ మీకు కానీ రాకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. సో చూడండి, ఇక్కడ మనకి ఎవ్రీ టైం అవుట్పుట్ అనేది న్యూ లైన్కి వెళ్ళాలి కదా. సో న్యూ లైన్కి వెళ్ళాలి కాబట్టి ఏం యాడ్ చేయాలి, మనం ఇక్కడ ప్రింట్ఎఫ్ స్లాష్ n. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఒక అవుటర్ లూప్లో ఎన్ని ఇన్నర్ లూప్స్ రాయాలి. చూడండి, స్పేసెస్కి ఒక ఇన్నర్ లూప్ రాయాలి. స్పేసెస్ మొత్తానికి ఒక ఇన్నర్ లూప్ రాయాలి. సో స్టార్టింగ్ ఎన్ని స్పేసెస్ ఉన్నాయి, 6. నెక్స్ట్ వన్ ఈజ్ 5 4 3 2 1 0. ఆల్రెడీ లాస్ట్ ఎగ్జాంపుల్లో చేసాం సేమ్. సో స్పేసెస్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, మనకి 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో స్పేసెస్ sp ఈజ్ ఈక్వల్ టు 1. సో కండిషన్ అనేది ఎప్పుడు ఎలా ఉండాలి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. సో మనకి ఇది వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందా, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందా. సో వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇక్కడ sp ఈజ్ ఈక్వల్ టు sp ప్లస్ 1. సో ఇక్కడ స్పేస్ ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ఎఫ్. సో స్పేస్ కానీ ఐఫన్ కానీ మన ఇష్టం, లేకపోతే స్టార్ కానీ ఎనీథింగ్. ఇది ఫస్ట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక కండిషన్ రాయాలి. సో ఇప్పుడు ఈ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందా, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందా. సో చూడండి, మనం ఇక్కడ స్టార్టింగ్ నేను ఇక్కడ 6 రాసాం అనుకోండి. 6 రాస్తే మనకి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎవ్రీ టైమ్ 6 స్పేసెస్ అనే ప్రింట్ అవుతాయి. బట్ మనకి ఇక్కడ వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి. అంటే మనకి ఇక్కడ ఒక వేరియబుల్ రాయాలి. సో స్టార్టింగ్ మనకి ఎన్ని స్పేసెస్ ప్రింట్ అవ్వాలి, 6 స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. 6. నెక్స్ట్ వన్ ఈజ్ 5. నెక్స్ట్ 5 స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ వన్ ఈజ్ 4 స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ వన్ ఈజ్ 3. నెక్స్ట్ వన్ ఈజ్ 2. నెక్స్ట్ వన్ ఈజ్ 1. నెక్స్ట్ వన్ ఈజ్ 0. ఇలా మనకు ఏం రాయాలి, 6 5 4 3 2 1 0 వచ్చే వేరియబుల్ ఏంటో రాయాలి. సో చూడండి, మనకి ఇక్కడ i వాల్యూ 1 2 3 4 5 6 7. n వాల్యూ ఎంత ఇక్కడ, సో n వాల్యూ 7.
సో ఈ వాల్యూ 6 రావాలి. ఎలా వస్తుంది మనకి? n-i చేస్తారనుకోండి. n-i అంటే స్టార్టింగ్ వాల్యూ 6, సెకండ్ టైం 5, 4, 3, 2, 1, 0. అంటే ఇక్కడ ఏం రాయాలి మనం? n-i రాయాలి. n-i అంటే ఇన్నర్ లూప్ అనేది ఫస్ట్ టైం 6 టైమ్స్ రిపీట్ అవుతుంది. అప్పుడు i వాల్యూ 1 అయినప్పుడు 6 టైమ్స్ రిపీట్ అవుతుంది. i వాల్యూ 2 అయినప్పుడు 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. i వాల్యూ 3 అయినప్పుడు 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ 3, 2, 1, 0 టైమ్స్. నెక్స్ట్ వన్ ఈస్ సెకండ్ ఇన్నర్ లూప్ రాయాలి. ఇన్నర్ లూప్ రాయాలి. ఒకసారి చూడండి, మనకి ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఎంత? 7, 7, 6, 7, 6, 5, 7, 6, 5, 4, 7, 6, 5, 4, 3, 7, 6, 5, 4, 3, 2, 7, 6, 5, 4, 3, 2, 1. సో స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డా కాదా? ఎస్. సో స్టార్టింగ్ వాల్యూ ఎంత మనకి? n 7. సో వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుందా? 5, 7, 7, 7, 6 డిక్రిమెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ వేరియబుల్ నేమ్ డిక్రిమెంట్ నంబర్ అని తీసుకుంటున్నాను. సో డిక్రిమెంట్ నంబర్ dn is equal to, సో స్టార్టింగ్ వాల్యూ ఎంత? 7, 7, 7 ఫిక్స్డ్ ఎంత? n. కాబట్టి ఇక్కడ n రాస్తున్నాం. సో ఇప్పుడు మనకి వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుందా? డిక్రిమెంట్ అవుతుంది. డిక్రిమెంట్ అయితే కండిషన్ ఎలా ఉండాలి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. సో dn is equal to dn minus 1. ఇప్పుడు మనం dn వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. printf %d, dn. ఓకే, ఇప్పుడు మనకి ఇన్నర్ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలా, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలా? ఇన్నర్ లూప్ అనేది మనకి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలా, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి? సో చూడండి, మనకి ఫస్ట్ స్టార్టింగ్ టైం ఇన్నర్ లూప్ అనేది ఎన్ని టైం రిపీట్ అవ్వాలి? 1 టైం రిపీట్ అవ్వాలి. ఇన్నర్ లూప్ అనేది 1 టైం రిపీట్ అవ్వాలి. 1 టైం రిపీట్ అవ్వాలంటే మనం ఇక్కడ ఎంత వాల్యూ రాయాలి? సో చూడండి, ఇక్కడ 1 టైం రిపీట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ 1 రాసాం అనుకోండి. ఈ dn వాల్యూ స్టార్టింగ్ వాల్యూ 7 కాబట్టి ఇన్నర్ లూప్ అనేది 1. లూప్ అనేది 7 టైమ్స్ రిపీట్ అవుతుంది. 7, సెకండ్ టైం 6, 5, 4, 3, 2, 1. అంటే ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 7 టైమ్స్ రిపీట్ అవుతుంది. బట్ మనకి ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? 1 టైం రిపీట్ అవ్వాలి. 1 టైం రిపీట్ అవ్వాలంటే ఇక్కడ ఎంత వాల్యూ రాయాలి? సో చూడండి, ఇక్కడ n వాల్యూ 7 ఉంది కాబట్టి మనం ఇక్కడ వాల్యూ ఇక్కడ 7 రాసాం అనుకోండి. ఇక్కడ 7 రాస్తే 7 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 7 కండిషన్ ట్రూ, 7 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ dn వాల్యూ 6 అవుతుంది. 6 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 కండిషన్ ఫాల్స్ అవుట్ ఆఫ్ ది లూప్. అప్పుడు 7 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. అంటే మనకి స్టార్టింగ్ ఇక్కడ ఎంత వాల్యూ రాయాలి? మనం 7 రాయాలి. నెక్స్ట్ సెకండ్ టైం ఇక్కడ మనకి ఎంత ప్రింట్ అవ్వాలి? 7, 6. అంటే ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? 2 టైమ్స్ రిపీట్ అవ్వాలి. 2 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే ఇక్కడ ఎంత వాల్యూ రాయాలి? 6 రాసాం అనుకోండి. dn వాల్యూ 7 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 6 కండిషన్ ట్రూ, 7 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ dn వాల్యూ 6 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 6 కండిషన్ ట్రూ కాబట్టి మనకి 6 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ dn వాల్యూ 5 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 6 కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. సో కాబట్టి స్టార్టింగ్ నెక్స్ట్ వాల్యూకి ఎంత రాయాలి? 6 రాయాలి. నెక్స్ట్ i వాల్యూ 3 అయినప్పుడు ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? మనకి 3 టైమ్స్ రిపీట్ అవ్వాలి. 3 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే ఇక్కడ ఎంత వాల్యూ రాయాలి? 5 రాస్తే 7 కాబట్టి 7, 6, 5. సో 7, 6, 5 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ వాల్యూ ఎంత రాయాలి? 5 రాయాలి. నెక్స్ట్ వన్, ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? మనకి 7, 6, 5, 4. అంటే ఇక్కడ ఎంత వాల్యూ రాయాలి? మనం 4 రాస్తే dn వాల్యూ 7 కాబట్టి 7 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 4 కండిషన్ ట్రూ కాబట్టి 7 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 6, 5, 4. ఇప్పుడు 7, 6, 5 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది కాబట్టి ఇక్కడ వాల్యూ ఎంత రాయాలి? మనం 4 రాయాలి. నెక్స్ట్ 3 రాస్తే 7, 6, 5, 4, 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైం 2 రాయాలి. 7, 6, 5, 4, 3, 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైం 1 రాయాలి. అంటే ఇక్కడ వాల్యూ ఎంత రాయాలి? 3. నెక్స్ట్ టైం ఈ వాల్యూ ఎంత రాయాలి? 2. అప్పుడు ఇక్కడ 7, 6, 5, 4, 3, 2. ఈ లూప్ అనేది 7,
6 టైమ్స్ రిపీట్ అవుతుంది 1 2 3 4 5 6 అప్పుడు 7 6 5 4 3 2 ప్రింట్ అవుతుంది నెక్స్ట్ dn వాల్యూ 1 greater than or equal to 2 కండిషన్ ఫాల్స్ దెన్ అవుట్ ఆఫ్ ది లూప్ నెక్స్ట్ dn వాల్యూ 1 ఇక్కడ 1 రాయాలి అప్పుడు లూప్ అనేది 7 టైమ్స్ రిపీట్ అవుతుంది అప్పుడు 7 6 5 4 3 2 1 వస్తుంది అంటే మనకి ఇక్కడ 7 6 5 4 3 2 1 వచ్చే వేరియబుల్ ఏంటో రాయాలి సో 7 6 5 4 3 2 1 వచ్చే వేరియబుల్ ఏంటి n మైనస్ i అంటే 7 6 5 4 3 2 1 0 దీనికి 1 యాడ్ చేస్తే ఈ వాల్యూ n మైనస్ i ప్లస్ 1 రాసాం అనుకోండి అప్పుడు 7 6 5 4 3 2 1 సో n మైనస్ i ప్లస్ 1 n మైనస్ i ప్లస్ 1 ఇప్పుడు ఇన్నర్ లూప్ అయిపోయింది నెక్స్ట్ ఒక అవుటర్ లూప్ లో ఇది ఒక ఇన్నర్ లూప్ ఇది ఒక ఇన్నర్ లూప్ మిగిలింది ఈ మొత్తానికి ఒక ఇన్నర్ లూప్ రాయాలి ఓకే సార్ చూడండి మనకి స్టార్టింగ్ వాల్యూ ఎంత ఫిక్స్డ్ కాదా స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ కాదు కాబట్టి వదిలేసేయాలి వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది డిక్రిమెంట్ అవుతుంది 7 6 7 5 6 7 4 5 6 7 3 4 5 6 7 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది డిక్రిమెంట్ అవుతుంది ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నాం అంటే ఇంక్రిమెంట్ in is equal to మనకి స్టార్టింగ్ వాల్యూ తెలియదు కాబట్టి వదిలేసేయండి సో మన వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుందా ఇంక్రిమెంట్ అవుతుంది ఇంక్రిమెంట్ అయితే కండిషన్ ఎలా ఉండాలి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి సో in లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి సో లాస్ట్ వాల్యూ ఫిక్స్డ్ కాదు ఒకసారి లాస్ట్ వాల్యూ ఎంత 7 7 7 7 7 7 లాస్ట్ వాల్యూ ఫిక్స్డ్ ఎంత n మనం ఎంటర్ చేసిన వాల్యూ 7 కాబట్టి 7 ఫిక్స్డ్ in is equal to in plus 1 నెక్స్ట్ ఇక్కడ printf స్టేట్మెంట్ in వాల్యూ ప్రింట్ చేయండి printf %d in ఇప్పుడు మనకి ఈ ఇన్నర్ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందో వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందని చెక్ చేయాలి ఒకసారి చూడండి మనం ఇక్కడ నేను ఇక్కడ 7 రాసి రన్ చేస్తాం ఇప్పుడు ఈ ఇన్నర్ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందో వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందో 1 మినిట్ ఇప్పుడు నేను 1 రాసి రన్ చేస్తాం సో 1 రాసి రన్ చేస్తే ఇన్నర్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది 1 కాబట్టి 7 టైమ్స్ రిపీట్ అవుతుంది 1 2 3 4 5 6 7 టైమ్స్ రిపీట్ అవుతుంది బట్ మనకి ఇక్కడ స్టార్టింగ్ ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి స్టార్టింగ్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి మనకి ఇక్కడ సో లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి ఒకసారి చూడండి మనకి ఇక్కడ ఉన్న వాల్యూ 7 అంటే n వాల్యూ 7 మనకి లూప్ అనేది 0 టైమ్స్ రిపీట్ అవ్వాలి 0 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే ఇక్కడ ఎంత వాల్యూ రాయాలి సో చూడండి ఇక్కడ n వాల్యూ 7 కాబట్టి 7 కన్నా నేను ఇక్కడ 1 రాసాం అనుకోండి లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది 7 టైమ్స్ రిపీట్ అవుతుంది అదే 2 రాస్తే 2 1 రాస్తే 7 టైమ్స్ రిపీట్ అవుతుంది 2 రాస్తే 6 టైమ్స్ రిపీట్ అవుతుంది సో అదే 3 రాస్తే 3 4 5 6 7 5 టైమ్స్ రిపీట్ అవుతుంది అదే మనం ఇక్కడ 4 రాస్తే 4 5 6 7 4 టైమ్స్ రిపీట్ అవుతుంది అదే మనం ఇక్కడ 5 రాస్తే 5 6 7 అదే మనం 6 రాస్తే 6 7 అదే 7 రాస్తే 1 టైం అదే నేను ఇక్కడ 8 రాస్తే 8 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 కండిషన్ ఫాల్స్ దెన్ అవుట్ ఆఫ్ ది లూప్ అంటే ఇక్కడ ఎంత వాల్యూ రాయాలి ఇక్కడ 8 రాస్తే ఇది ఫస్ట్ టైం మనకి 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ లూప్ అనేది రిపీట్ అవ్వాలి కాబట్టి మనకి ఇక్కడ లూప్ అనేది 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది అంటే ఇక్కడ నేను స్టార్టింగ్ ఎంత రాయాలి 8 రాయాలి నెక్స్ట్ టైం సెకండ్ టైం ఈ లూప్ అనేది ఎన్ని టైం రిపీట్ అవ్వాలి 1 టైం రిపీట్ అవ్వాలి ఇక్కడ వాల్యూ ఎంత రాయాలి 7 రాస్తాం అనుకోండి 7 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 నెక్స్ట్ కండిషన్ 2 7 ప్రింట్ అవుతుంది నెక్స్ట్ 6 అవుతుంది 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 కండిషన్ ఫాల్స్ దెన్ అవుట్ ఆఫ్ ది లూప్
అంటే ఇక్కడ 7 రాస్తే 1 టైం రిపీట్ అవుతుంది. అదే మనకి 6 రాస్తే 6 7 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ టైం 5 రాయాలి, నెక్స్ట్ టైం 4, నెక్స్ట్ టైం 3, నెక్స్ట్ టైం 2, నెక్స్ట్ టైం 1. సో అంటే మనకు ఒక వేరియబుల్ రాయాలి. ఆ వేరియబుల్ కూడా ఎలా ఉండాలి మనకి 7 6 5 8 7 6 5 4 3 2 1 వచ్చినట్టుగా ఉండాలి. 1 3 సో 8 7 6 5 4 3 2 వచ్చేటట్టుగా ఉండాలి. అంటే లాస్ట్ ఇక్కడ 2 రాస్తే 2 3 4 5 6 7 6 టైమ్స్ లూప్ అనేది రిపీట్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ 8 7 6 5 4 3 2 వచ్చే వేరియబుల్ ఏమైనా ఉందా చూడండి. n - i + 1 కదా, ఇది +1 n - i + 1 దీనికి 1 యాడ్ చేస్తే n - i + 2. అంటే ఇక్కడ మనం ఏం రాయాలి, n - i + 2 రాస్తే ఈ లూప్ స్టార్టింగ్ 0 టైమ్స్ రిపీట్ అవుతుంది, ఏం ప్రింట్ అవుతుంది. సెకండ్ టైం 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది, 1 టైం రిపీట్ అవుతుంది, 7 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఇది ఒకసారి చూడండి, మనకి టోటల్గా 1 అవుటర్ లూప్లో 3 ఇన్నర్ లూప్స్ రాయాలి. ఇది స్పేసెస్, ఇది ఫస్ట్ ఇన్నర్ లూప్, ఇది ఫస్ట్ ఇన్నర్ లూప్, సెకండ్ ఇన్నర్ లూప్, ఇది థర్డ్ ఇన్నర్ లూప్. i వాల్యూ 1 అయినప్పుడు ఈ ఇన్నర్ లూప్ అనేది 6 టైమ్స్ రిపీట్ అవుతుంది. అప్పుడు ఈ అవుట్పుట్ ప్రింట్ అవుతుంది మనకి, ఈ అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఈ ఇన్నర్ లూప్ అనేది 1 టైం రిపీట్ అవుతుంది, అప్పుడు ఈ 7 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఈ ఇన్నర్ లూప్ అనేది 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, కాబట్టి ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ 2 అయినప్పుడు ఈ ఇన్నర్ లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవుతుంది, అప్పుడు ఇది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఈ ఇన్నర్ లూప్ అనేది 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది, 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, అప్పుడు 7 6 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఈ ఇన్నర్ లూప్ అనేది 1 టైం రిపీట్ అవుతుంది, అప్పుడు 7 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ 3 అయినప్పుడు ఈ ఇన్నర్ లూప్ అనేది 4 టైమ్స్ రిపీట్ అవుతుంది, ఈ ఇన్నర్ లూప్ అనేది 3 టైమ్స్. నెక్స్ట్ ఈ ఇన్నర్ లూప్ అనేది 2 టైమ్స్. నెక్స్ట్ i వాల్యూ 4 అయినప్పుడు ఈ ఇన్నర్ లూప్ అనేది 3 టైమ్స్, ఈ ఇన్నర్ లూప్ అనేది 4 టైమ్స్. నెక్స్ట్ ఈ ఇన్నర్ లూప్ అనేది 3 టైమ్స్. నెక్స్ట్ i వాల్యూ 5 అయినప్పుడు ఈ ఇన్నర్ లూప్ అనేది 2 టైమ్స్, ఈ ఇన్నర్ లూప్ అనేది 5 టైమ్స్, ఈ ఇన్నర్ లూప్ అనేది 4 టైమ్స్. నెక్స్ట్ టైం i వాల్యూ 6 అవుతుంది, అప్పుడు ఈ ఇన్నర్ లూప్ అనేది 1 టైం రిపీట్ అవుతుంది, ఈ ఇన్నర్ లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవుతుంది, 6 టైమ్స్. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ 7 అవుతుంది, 7 అయినప్పుడు ఈ స్పేసెస్ ఇది 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, అంటే ఇక్కడ స్పేసెస్ ఏం ప్రింట్ అవ్వవు. ఈ ఇన్నర్ లూప్ అనేది 7 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 6 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ 8 అవుతుంది, కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, సి కోడింగ్లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే ఎన్ని వేరియబుల్స్ ఇచ్చేస్తాం, n i sp డిక్రిమెంట్ నంబర్, ఇంక్రిమెంట్ నంబర్. 1 అవుటర్ లూప్లో టోటల్ 3 ఇన్నర్ లూప్స్ రాయాలి. చూడండి, ఈ కోడ్ అంతా కూడా ఈ బాడీలోకి వస్తుంది. నెక్స్ట్ i ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ అవుతుంది, ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్, ఇది బాడీ. నెక్స్ట్ ఇది ఇంక్రిమెంట్ అవుతుంది, ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్, ఇది బాడీ. తర్వాత ఇది డిక్రిమెంట్ అవుతుంది, ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్, ఈ బాడీలో ఇది ఇంక్రిమెంట్ అవుతుంది. దీని ఇప్పుడు సి కోడింగ్లో కన్వర్ట్ చేద్దాం. ఓకే, చూడండి ఇక్కడ వైట్ మనకి ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి, ఇంట్ n, ఇంట్ అవుటర్ లూప్ కోసం i, ఇంట్ సెకండ్ ఇన్నర్ స్పేస్, నెక్స్ట్ డిక్రిమెంట్ నంబర్, నెక్స్ట్ ఇంక్రిమెంట్ నంబర్, నెక్స్ట్ క్లియర్ ద స్క్రీన్, CLR/SCR. నెక్స్ట్ n వాల్యూ యూజర్ నుంచి ఎంటర్ చేయమని అడగాలి, printf. enter any number. Next one, scanf %d,
అడ్రస్ ఆఫ్ n. ఓకే, ఇప్పుడు ఒక అవుటర్ లూప్లో 3 ఇన్నర్ లూప్స్ రాయాలి. ఇప్పుడు ఇనిషియలైజేషన్ i is equal to 1 while i less than or equal to 7 అంటే n మనం ఎంటర్ చేసిన వాల్యూ. సో ఇక్కడ printf /n. సో చూడండి మనకి ఇక్కడ సో ఇప్పుడు ఇది కండిషన్. ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఈ బాడీలోకి వస్తాయి కాబట్టి printf/n. మళ్ళీ ఇది లూప్, ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్, ఇది బాడీ, ఇది సెకండ్ లూప్. ఒక అవుటర్ లూప్ లో ఫస్ట్ ఇన్నర్ లూప్, సెకండ్ ఇన్నర్ లూప్, థర్డ్ ఇన్నర్ లూప్. సో స్పేస్ is equal to 1. సో while space less than or equal to n minus i. నెక్స్ట్ printf hyphen ఇస్తున్నాను. సో sp is equal to sp plus 1. ఇప్పుడు సెకండ్ ఇన్నర్ లూప్. సో డిక్రిమెంట్ నంబర్ dn is equal to స్టార్టింగ్ వాల్యూ n కాబట్టి నెక్స్ట్ కండిషన్ dn గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ printf dn %d కామా dn వాల్యూ ప్రింట్ చేసిన తర్వాత dn is equal to dn minus 1. ఇక్కడ కండిషన్ ఏంటి n మైనస్ i ప్లస్ 1. నెక్స్ట్ థర్డ్ ఇన్నర్ లూప్ in is equal to స్టార్టింగ్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి వదిలేసేయాలి. వైల్ in లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లాస్ట్ నెంబర్ ఫిక్స్డ్ 7. సో in వాల్యూ ప్రింట్ చేసి printf %d కామా in ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి in is equal to in plus 1. ఇక్కడ ఇనిషియల్ వాల్యూ ఏంటి ఇక్కడ n మైనస్ స్టార్టింగ్ టైం 0 టైమ్స్, నెక్స్ట్ టైం 1 టైం రిపీట్ అవ్వాలి అంటే n మైనస్ i ప్లస్ 2 రాయాలి. ఇదంతా అయిపోయిన తర్వాత i ప్లస్ ప్లస్ i is equal to i plus 1. సో F2 సేవ్ చేయాలి ఫైల్ని. ప్యాటర్న్ సమ్ 7 or 8.c అని ఇస్తున్నాను. సో చూడండి ఒక అవుటర్ లూప్లో ఇది ఒక ఇన్నర్ లూప్. ఫస్ట్ స్పేసెస్ ఒక ఇన్నర్ లూప్, నెక్స్ట్ టైం సెకండ్ ఇన్నర్ లూప్, నెక్స్ట్ టైం థర్డ్ ఇన్నర్ లూప్. మనకు స్టార్టింగ్ వాల్యూ i వాల్యూ 1 అయినప్పుడు i is equal to 1 అయినప్పుడు ఈ ఇన్నర్ లూప్ అనేది 6 టైమ్స్ రిపీట్ అవుతుంది. అప్పుడు 1 2 3 4 5 6 హైఫన్స్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ వన్ ఈజ్ కండిషన్ ఫాల్స్ దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. ఫస్ట్ టైం ఈ ఇన్నర్ లూప్ అనేది 1 టైం రిపీట్ అవుతుంది, అప్పుడు ఇక్కడ 7 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఇక్కడ కండిషన్ ఫాల్స్ దెన్ అవుట్ ఆఫ్ ది లూప్, ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. స్టార్టింగ్ టైం ఈ ఇన్నర్ లూప్ అనేది 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, అందుకే ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైం i వాల్యూ 2 అవుతుంది. ఇది సెకండ్ ఇటరేషన్లో i వాల్యూ 2 అయినప్పుడు మళ్ళీ పైకి వస్తుంది. నెక్స్ట్ టైంకి వచ్చి ఈ ఇన్నర్ లూప్ అనేది 5 టైమ్స్ 1 2 3 4 5 టైమ్స్ రిపీట్ అవుతుంది, అప్పుడు 5 హైఫన్స్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ టైం i వాల్యూ 2 అయినప్పుడు ఇన్నర్ లూప్ అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, అప్పుడు 7 6 ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ టైం ఈ ఇన్నర్ లూప్ అనేది 1 టైం రిపీట్ అవుతుంది, అప్పుడు ఇక్కడ 7 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ 3 అవుతుంది. సో i is equal నెక్స్ట్ ఇటరేషన్లో థర్డ్ ఇటరేషన్లో i వాల్యూ 3 అయినప్పుడు ఈ స్పేసెస్ అనేవి 4 ప్రింట్ అవుతాయి, 1 2 3 4. నెక్స్ట్ ఈ ఇన్నర్ లూప్ అనేది 3 టైమ్స్ రిపీట్ అవుతుంది, అప్పుడు 7 6 5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఈ ఇన్నర్ లూప్ అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, అప్పుడు ఇక్కడ 6 7 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ 4 అవుతుంది. i వాల్యూ 4 అయినప్పుడు మళ్ళీ కండిషన్ ట్రూ. నెక్స్ట్ లైన్కి వచ్చిన తర్వాత ఈ స్పేస్ ఇన్నర్ లూప్ అనేది 3 టైమ్స్ రిపీట్ అవుతుంది, 1 2 3. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 4 టైమ్స్ 7 6 5 4.
నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. అప్పుడు ఇక్కడ 5 6 7 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 5 అవుతుంది. I is equal నెక్స్ట్ ఇటరేషన్ ఐ వాల్యూ 5. సో ఎస్ కండిషన్ ట్రూ. నెక్స్ట్ లైన్కి వచ్చి ఈ ఇన్నర్ లూప్ అనేది 2 టైమ్స్, నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 5 టైమ్స్. అప్పుడు 7 6 5 4 3. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 4 టైమ్స్. అప్పుడు ఇక్కడ 4 5 6 7 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 6 అవుతుంది. I is equal to 6 అయినప్పుడు ఇన్నర్ లూప్ అనేది 1 టైం రిపీట్ అవుతుంది, 1 స్పేస్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 6 టైమ్స్, 7 6 5 4 3 2. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 5 టైమ్స్. అప్పుడు ఇక్కడ 3 4 5 6 7 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 7. I is equal to 7. 7 less than equal to 7 as కండిషన్ ట్రూ. నెక్స్ట్ లైన్కి వచ్చిన తర్వాత ఈ స్పేసెస్ ఈ ఇన్నర్ లూప్ అనేది 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఐఫన్ సేమ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఇన్నర్ లూప్ అనేది 7 టైమ్స్, 7 6 5 4 3 2 1. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 6 టైమ్స్, 2 3 4 5 6 7. నెక్స్ట్ ఐ వాల్యూ 8 అవుతుంది. సో 8 less than or equal to 8 కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. నెక్స్ట్ అవుట్ ఆఫ్ ది మెయిన్. క్విక్ సెర్చ్ అండ్ ఆల్ట్ F9. 1 ఎర్రర్, printf మిస్సింగ్ సెమీకోలన్. సెమీకోలన్ మిస్ అయింది. ఆల్ట్ F9. Alt F9, yes, Control F9. Enter any number. So 7 అని ఎంటర్ చేస్తున్నాం. సో Alt F5. సో చూడండి మనకి కావాల్సిన అవుట్పుట్ అనేది వస్తుంది. ఐ వాల్యూ 1 అయినప్పుడు స్టార్టింగ్ ఇది ఫస్ట్ ఇటరేషన్. ఐ వాల్యూ 1 అయినప్పుడు సేమ్, ఐ వాల్యూ 2 అయినప్పుడు ఇది ప్రింట్ అవుతుంది, ఐ వాల్యూ 3 అయినప్పుడు ఇది ప్రింట్ అవుతుంది, ఐ వాల్యూ 4 అయినప్పుడు ఇది ప్రింట్ అవుతుంది, ఐ వాల్యూ 6 5, ఐ వాల్యూ 6 అయినప్పుడు ఇది ప్రింట్ అవుతుంది, ఐ వాల్యూ 7 అయినప్పుడు ఇది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 8 అవుతుంది. కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. ఓకే, ఇప్పుడు మనం ఇదే కోడ్ని అనదర్ వేస్లో చేయొచ్చు. ఇదేంటి 1 to 7 చేస్తాం. ఇప్పుడు ఇదే కోడ్ని 7 to 1 చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇదే కోడ్ని మనం 7 to 1 చేద్దాం. సో ఇక్కడ మనకి ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా చేసేద్దాం. మనకి I is equal to 7 to 1 అంటే I is equal to n, I is equal to 1, I greater than or equal to 1, I is equal to I minus 1. ఇప్పుడు ఐలో ఉన్న వాల్యూస్ ఏంటో రాస్తున్నాను. సో ఎవ్రీ టైం అవుట్పుట్ అనేది న్యూ లైన్కి వెళ్ళాలి కాబట్టి printf /n. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఐలో ఉన్న వాల్యూస్ ఏంటో రాస్తున్నాం. సో ఐలో ఉన్న వాల్యూస్ ఏంటి? 7 6 5 4 3 2 1. ఓకే, ఇప్పుడు ఫస్ట్ టైం మనం స్పేసెస్కి రాయాలి. సో స్పేసెస్ స్టార్టింగ్ వాల్యూ ఎప్పుడు కూడా 1 స్టార్ట్ అవుతుంది. కండిషన్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. సో SP ఈజ్ ఈక్వల్ టు SP ప్లస్ 1. సో ఇక్కడ మనకి ఇక్కడ స్పేసెస్ SP ఈజ్ ఈక్వల్ టు 1,
సో ఎస్పీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ ప్లస్ 1. సో ఇక్కడ printf ఐఫన్ ప్రింట్ చేస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ అండర్ లూప్ లో ఓకే ఇప్పుడు కండిషన్ ఏం రాయాలి? సో స్టార్టింగ్ ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? స్టార్టింగ్ ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? 6 టైమ్స్ రిపీట్ అవ్వాలి. అంటే ఇక్కడ ఎంత వాల్యూ రాయాలి మనం? 6 రాయాలి. నేను 6 రాస్తే 6 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ టైం 5, నెక్స్ట్ టైం 4, నెక్స్ట్ టైం 3, నెక్స్ట్ టైం 2, నెక్స్ట్ టైం 1, నెక్స్ట్ టైం 0. అంటే 6 5 4 3 2 1 0 ఎలా వస్తుంది మనకి? i వాల్యూ ఎంత? 7 6 5 4 3 2 1. అంటే ఏం రాయాలి ఇక్కడ మనం? i మైనస్ 1 రాయాలి. i మైనస్ 1 రాస్తాం అనుకోండి. ఇక్కడ i మైనస్ 1 రాస్తే ఈ లూప్ ఫస్ట్ టైం 6 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ టైం 5 టైమ్స్, నెక్స్ట్ టైం 4 టైమ్స్, నెక్స్ట్ టైం 3, నెక్స్ట్ టైం 2, నెక్స్ట్ టైం 1, నెక్స్ట్ టైం 0. ఓకే ఇప్పుడు సెకండ్ అండర్ లూప్. ఓకే సో స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ కాబట్టి ఎంత? స్టార్టింగ్ వాల్యూ ఎంత? ఇక్కడ 7 7 6 7 6 5 7 6 5 4. స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ కాబట్టి ఎంత? స్టార్టింగ్ వాల్యూ 7 అంటే n. సో వాల్యూ అనేది డిక్రిమెంట్ అవుతుంది కాబట్టి కండిషన్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. సో dn ఈజ్ ఈక్వల్ టు dn మైనస్ 1. ఇప్పుడు ఇక్కడ మనం dn వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. printf percentage d కామా dn. ఓకే ఇప్పుడు ఈ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి. సో వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి. స్టార్టింగ్ 1 టైం రిపీట్ అవ్వాలి, ఇక్కడ 2 టైమ్స్, ఇక్కడ 3, ఇక్కడ 4 5 6 7. అంటే మనకి ఈ లూప్ అనేది 1 టైం రిపీట్ అవ్వాలంటే ఇక్కడ ఎంత వాల్యూ రాయాలి? నేను ఇక్కడ 1 టైం రిపీట్ అవ్వాలంటే 1 రాస్తాం అనుకోండి. ఇక్కడ 7 కదా, అంటే 7 6 5 4 3 2 1. అంటే ఈ లూప్ అనేది 7 టైమ్స్ రిపీట్ అవుతుంది. బట్ మనకు 1 టైం రిపీట్ అవ్వాలి. 1 టైం రిపీట్ అవ్వాలంటే ఇక్కడ ఎంత వాల్యూ రాయాలి మనం? ఇక్కడ 7 రాయాలి. 7 రాస్తే ఈ లూప్ అనేది 1 టైం రిపీట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఇక్కడ 6 రాయాలి, అప్పుడు 7 6 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైం 5 రాయాలి, నెక్స్ట్ టైం 4, నెక్స్ట్ టైం 3, నెక్స్ట్ టైం 2, నెక్స్ట్ టైం 1. అంటే మనం ఇక్కడ ఏం రాయాలి? 7 6 5 4 3 2 1 వచ్చే వేరియబుల్ ఏమైనా ఉందా? సో 7 6 5 4 3 2 1 వచ్చే వేరియబుల్ ఏంటి? i. అంటే ఇక్కడ ఏం రాయాలి? i రాయాలి. అంటే ఇక్కడ i రాస్తే స్టార్టింగ్ i వాల్యూ 7 కాబట్టి 7 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 7 కండిషన్ ట్రూ 1 టైం ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ dn వాల్యూ 6 అవుతుంది. 6 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 7 కండిషన్ ఫస్ట్ దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. నెక్స్ట్ టైం i వాల్యూ 6 కాబట్టి ఈ లూప్ అనేది 5 7 6 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ 5 కాబట్టి 7 6 5. నెక్స్ట్ i వాల్యూ 4 కాబట్టి 7 6 5 4. నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇన్ లూప్ స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డే కాదా? చూడండి స్టార్టింగ్ వాల్యూ 7 6 7. మనకు స్టార్టింగ్ వాల్యూ తెలియదు, అందుకే వదిలేస్తున్నాను. in ఈజ్ ఈక్వల్ టు తెలియదు. ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుందా? ఇంక్రిమెంట్ 5 6 7 4 5 6 7 ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి కండిషన్ ఎలా ఉండాలి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. లాస్ట్ వాల్యూ ఫిక్స్డే కాదా? 7 7 7 అంటే n. సో ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి in ఈజ్ ఈక్వల్ టు in ప్లస్ 1. సో ఇది ప్రింట్ చేస్తున్నాను. printf percentage d కామా in. ఓకే ఇప్పుడు మనకి స్టార్టింగ్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి. మనకి 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలంటే ఎంత వాల్యూ రాయాలి మనం? నేను ఇక్కడ 0 రాస్తాం అనుకోండి, ఇక్కడ 7 ఉంది కదా, అంటే ఈ లూప్ అనేది 0 1 2 3 4 5 6 7 8 టైమ్స్ రిపీట్ అవుతుంది. బట్ మనకి 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి అంటే ఇక్కడ ఎంత వాల్యూ రాయాలి మనం? 8 రాయాలి. 8 రాస్తే 8 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 కండిషన్ ఫాల్స్ దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. అంటే స్టార్టింగ్ ఇక్కడ ఎంత రాయాలి మనం? 8 రాయాలి. నెక్స్ట్ టైం లూప్ అని 1 టైం రిపీట్ అవ్వాలి అంటే ఇక్కడ ఎంత వాల్యూ రాయాలి? 7 రాయాలి. ఇక్కడ 7 రాస్తే 7 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 ఎస్ కండిషన్ 2 7 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్
8 అవుతుంది. 8 లెస్ దాన్ ఈక్వల్ 7 కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. అంటే ఇక్కడ ఎంత రాయాలి మనం? 7 రాయాలి. నెక్స్ట్ టైం 6, నెక్స్ట్ టైం 5, నెక్స్ట్ టైం 4, నెక్స్ట్ టైం 3, నెక్స్ట్ టైం 2. సో అంటే 8 7 6 5 4 3 2 రావాలి. ఐ వాల్యూ ఎంత? ఈ వాల్యూ 7 6 5 4 3 2 1. ఈ వాల్యూ ఎంత? ఐ. అంటే ఎంత రాయాలి మనం ఇక్కడ? ఐ ప్లస్ I+1 రాయాలి. అంటే ఇక్కడ I+1 రాస్తే స్టార్టింగ్ టైం ఈ లూప్ అనేది 0 నెంబర్ ఆఫ్ టైమ్స్, నెక్స్ట్ టైం 1, నెక్స్ట్ టైం. సో మనకి ఇక్కడ స్టార్టింగ్ ఐ వాల్యూ 8 కాబట్టి ఈ లూప్ అనేది ఇక్కడ 0 నెంబర్ ఆఫ్ టైమ్స్, నెక్స్ట్ టైం 1 టైం, నెక్స్ట్ టైం 2 టైమ్స్, నెక్స్ట్ టైం 3 4 5 6 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సి కోడ్ లా కన్వర్ట్ చేయాలి. సేమ్ వన్ అవుటర్ లూప్ వేరియబుల్స్ ఏమి డిక్లేర్ చేయాలి? n SP dn in. ఒక అవుటర్ లూప్ ఎన్ని లూప్స్ రాయాలి? 3. ఇది ఒక ఇన్నర్ లూప్, ఇది ఒక ఇన్నర్ లూప్, ఇది ఒక ఇన్నర్ లూప్. ఓకే, సో చూడండి ఇక్కడ దీన్ని కోడ్ లా కన్వర్ట్ చేద్దాం. So I is equal to 1, I greater than or equal to 1, I is equal to I minus 1. The outer loop. Spaces SP. So less than or equal to, space less than or equal to I minus 1. So I minus 1. Next I. Next ikkada I+1. That's it. So remaining same. So alt F9, yes, control F9, enter any number, 7 and enter chesthe alt F5. So wrong vachindi okkar chuddam. Ikkada I greater than or equal to 1. Starting I value enta? N2. Outer loop lo 7 to 1 కదా, అంటే I is equal to n, I greater than or equal to 1, I minus minus. So alt F9, yes, control F9, enter any numbers, 5 7 and enter చేస్తే సేమ్ అవుట్పుట్ వస్తుంది. 7 7 6 7 7 6 5 6 7. ఓకే, ఒకవేళ ఇక్కడ స్టార్ ఇస్తే స్టార్ ప్రింట్ అవుతుంది, స్పేస్ ఇస్తే స్పేస్ ప్రింట్ అవుతుంది. సో చూడండి ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్లో మనం ఇక్కడ స్టార్ ప్రింట్ చేస్తున్నాను. ఆల్ట్ F9, ఎస్, కంట్రోల్ F9, ఎంటర్ ఎనీ నెంబర్, 7 ఆల్ట్ F5, స్టార్ వస్తుంది. అదే మనం ఇదే ఎగ్జాంపుల్లో జస్ట్ స్పేస్ ఇస్తున్నాను. ఆల్ట్ F9, ఎస్, కంట్రోల్ F9, 7 ఆల్ట్ F5. సో ఒకసారి చూసారు ఇక్కడ స్పేసెస్ అన్నమాట. అలాగే మళ్ళీ దీనికి 7 6 7 7 6 5 ఇలా డైమండ్ షేప్ వచ్చేటట్టు కూడా చేయొచ్చు అన్నమాట. ఓకే, సో స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ప్లీజ్ రిఫర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.